ఆర్జీవి గారు విద్యా వ్యవస్థ మీద యుద్ధం అనే పేరుతోటి, గన్ షాట్ అనే పేరుతోటి ఇప్పుడు చాట్ జీపీటీలో నా బ్రెయిన్ నా మైండ్లో ఉండటానికి నా ఫోన్లో ఉండటానికి ఏంటి తేడా ఏంటి అసలు? ఇఫ్ ఐ యూజ్ ఏ డివైస్ విత్ ద సేమ్ క్వశ్చన్ 5 seconds ఇస్తుంది. ఏఐకి ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి నేను లెఫ్ట్ హ్యాండ్ తోటి రాసి ఒక పర్సన్ రాస్తున్న ఇమేజ్ని జనరేట్ చేయమంటే అది నాకు రైట్ హ్యాండ్ తోటి రాస్తున్న ఇమేజ్ మాత్రమే జనరేట్ చేస్తుంది. చాట్ జీపీటీ ఇవే సుపీరియర్ అనుకొని నేను వాటిని ఫాలో అయితే ఇప్పుడు నేను తప్పైనట్టే కదా సార్. ద ఛాన్స్ ఆఫ్ చాట్ జీపీటీ గోయింగ్ రాంగ్ ఈజ్ ఫార్ 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 లెసర్. అదొకటే. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ పర్ఫెక్ట్. పాస్ట్ లో జరిగిపోయింది. సో ప్రెసెంట్ అంతా మొబైల్ కి అడిక్ట్ అయిపోయి ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఫీలింగ్స్ కి అడిక్ట్ అయిపోయిన వీళ్ళు బుక్ చదవాలి అని ఎలా వీళ్ళు చెప్తున్నారు అనేది నా క్వశ్చన్. వేర్ హీస్ టేకింగ్ ద ప్రెసెంట్ థింగ్ ఫర్ గ్రాంటెడ్. సో ఇప్పుడు మనం ఏదో ఆర్టిఫిషియల్ వరల్డ్ అనుకుంటున్నామో తనకు ఆల్రెడీ న్యాచురల్ వరల్డ్ అయిపోయింది. ఏకలవ్యుడు విద్యను మిస్యూజ్ చేసుకున్నాడు. మీకు గుర్తుంటుంది. నా విద్యని ప్రతాపం నేను చూపిస్తానని ఒక్క నోట్లోకి 7 బాణాలు వేసుకొట్టాడు. ఏంటి బాణం ఎందుకు వేస్తారో నీకు తెలుసా? తెలియదు. ఆ కుక్క ఎలా ఉంటుందో తెలుసా? తెలియదు. ఆ కుక్క 7 సార్లు కలిసి ఉండొచ్చు ఏకలవ్యుడు. అది కూడా మనకు తెలియదు. జీపీటీతో చేసిన స్టోరీ సక్సెస్ఫుల్ అయినా కానీ మీకు ఒక ఇన్నర్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే అది మీ కథ కాదు. సో నేను మళ్ళీ రీఇన్వెంట్ చేయాలంటే జంతువులు చేస్తాయి. మనుషులు అనేది దే హ్యావ్ టు బిల్డ్ అపాన్ వాట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేసినప్పుడు మాకు ఇంకా జాబ్స్ ఎవరు ఇస్తారు సార్? జాబ్స్ ఎవరు అదే కదా పాయింట్. మిమ్మల్ని అప్రమత్తపరచడానికి చేసే విధంగా మీరు మొత్తం పాయింట్ ఏదో చేసేస్తుంది, మొత్తం ఆల్ ఓవర్ టేక్ ఓవర్ చేస్తుంది అంటే ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. ఓకే, మీరు నాకన్నా ధైర్యవంతులు, నాకన్నా తెలిసినోళ్ళు. ఓకే, హలో ఫ్రెండ్స్, మీరు మీ కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు, అంటే మీరు మీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి నిలబడాలి అన్నది, మీరు ఎక్కడ రీచ్ అవ్వాలన్నది డిసైడ్ చేస్తుంది ఎవరంటే మీ పేరెంట్స్. కరెక్టేనా? ఆ తర్వాత మీరు ఎవరైతే ఏ స్కూల్లో జాయిన్ అవుతారో ఆ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఆ టీచర్స్ మిమ్మల్ని ఎటువైపు వెళ్ళాలంటే ఏ కోర్సులు చదవాలి, ఇంటర్మీడియట్లో ఏం చదవాలి, డిగ్రీలో ఏం చదవాలి, డిగ్రీలో ఏం తీసుకోవాలనేది కూడా డిసైడ్ చేస్తుంది ఎవరంటే దాదాపుగా టీచర్స్, పేరెంట్స్ మాత్రమే డిసైడ్ చేస్తున్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ ఎలా ఉంది అంటే ఎప్పుడో దశాబ్దాల క్రితం స్టార్ట్ అయిన విద్యా వ్యవస్థ అలాగే కంటిన్యూ అవుతుంది. దాంట్లో అడ్వాన్స్మెంట్ అన్నది రావట్లేదు. అందులో ముఖ్యంగా టీచింగ్ టెక్నిక్స్కి సంబంధించిన విషయం పైన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఎప్పటికీ కంప్లైంట్స్ ఉంటాయి. ఉన్నాయా మీకు కూడా కంప్లైంట్స్? టీచర్లు చెప్తుంది అర్థమవుతుందా, లేకపోతే కేవలం మార్కుల కోసం మాత్రమే చదివేసి పట్టేసి ఆ ర్యాంకులో మార్కులు తెచ్చుకుంటున్నారా? సెకండ్ ఆప్షన్ ఎక్కువ మంది చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ టీచింగ్ టెక్నిక్స్తో పాటు విద్యా వ్యవస్థలో ఉన్న కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే అన్నింటిలోనే ఇంటిగ్రేట్ అవుతున్న నేపథ్యంలో ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా దాని మీద డిస్కస్ చేసే ప్రయత్నం ఇవాళ బీఆర్కే న్యూస్ చేస్తుంది. దాంతోపాటు మీకు ఇప్పుడు ఒక వాయిస్ వింటారు. ఆ వాయిస్ విన్న తర్వాత ఇవాళ మనందరం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామన్న విషయం పైన మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి ఆడియో వినండి, తర్వాత నేను మిగిలిన ఇంట్రడక్షన్ ఇస్తాను. ఒకసారి ఆడియో ప్లే చేయండి. ప్రస్తుత విద్యా వ్యవస్థని చంపేయాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే స్టూడెంట్స్ని గొర్రెల్లా భావించే టీచర్లు, మార్కుల భయంతో తమ పిల్లల్ని మూర్ఖుల్ని చేస్తున్న తల్లిదండ్రులు, దేనికి పనికిరాని విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి పెట్టే పరీక్షలు, మార్కులు ర్యాంకుల కోసమే చదువు అవసరం అనే బుద్ధి తక్కువ ఆలోచనతో విద్యార్థుల భవిష్యత్తుని చంపేస్తున్న వారందరికీ నేను చెప్పదలుచుకుంది, ఏఐ రాకతో, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చచ్చిపోయే టైం వచ్చేసిందని తెలియక విద్యార్థుల్ని ఇంకా కటిక చీకట్లోకి తోస్తున్న పాత విద్యా వ్యవస్థని భూస్థాపితం చేయాలి. ఇన్ని సబ్జెక్టులు అన్ని మార్కులు అనే పాత నినాదంతో ఇంకా అదే మొసలి ఫార్ములాని ఫాలో అవుతున్న వాళ్ళ కళ్ళు తెరిపించాలి. అవసరం ఉన్నా లేకున్నా ఏవేవో సబ్జెక్ట్స్ నేర్పిస్తూ జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ లా మారుస్తున్నారు. ఎందుకే సబ్జెక్ట్ చదవాలో తెలియని చాలామంది పిల్లలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక సబ్జెక్ట్ మీద బట్టి పాస్ అవుతున్నారు.
ప్రోగ్రెస్ కార్డ్స్లో మార్కులు తప్ప తమ సొంత మార్కు చూపించి ప్రోగ్రెస్ అవ్వనివ్వని ఇప్పటి విద్యా విధానం వల్ల పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వక ఇంకేమవుతుంది? టెక్నాలజీ పరిధి విపరీతంగా పెరిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన ఈ రోజుల్లో కూడా పిల్లల్ని వాళ్ళ జీవితాలని వాళ్ళే డిజైన్ చేసుకునే స్థితికి తీసుకెళ్ళకపోతే ఆ పిల్లలకి పెద్దలు ద్రోహం చేసినట్టు కాదా? ఇలాంటి సాధనాల మూలాన ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసిన ఇప్పటి టైంలో ఇంకా సాంప్రదాయక విద్యా విధానాన్ని ఒక తన్ని బయటికి గంటడం మన రెస్పాన్సిబిలిటీ కాదా? 6 ఏళ్ల పిల్లవాడు కాబట్టి వాడు ఆల్ఫాబెట్స్ మాత్రమే నేర్చుకోవాలని రూల్ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? 16 years వస్తే కానీ ఎస్ఎస్సి రాయకూడదని నిబంధన ఎవరు, ఎప్పుడు, ఎందుకు పెట్టారు? టీనేజ్ దాటే లోపే అంతరిక్షాన్ని అందుకోవాలనే తపన ఉన్న పిల్లల్ని డిగ్రీ పూర్తి చేస్తే కానీ కంపెనీల్లో ఆఫర్ లెటర్ కూడా తీసుకోలేని స్థితికి ఎందుకు పరిమితం చేస్తున్నారు? పిల్లవాడి ఐక్యూ లెవెల్స్ని బట్టి లెర్నింగ్ అనేది ఉండాలి. అంతేకాని అందరి పిల్లల కెపాసిటీ ఒకేలా ఉంటుంది అనుకుంటే దానికన్నా మూర్ఖత్వం ఉంటుందా? కష్టపడి కాదు ఇష్టపడి చదవాలనే ఒక సంస్కృతిని వెంటనే తేవాల్సిన అవసరం ఉంది. నేను తల్లిదండ్రులకి టీచర్లకి చెప్పేది ఒక్కటే, మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి నిజంగా బాధ్యత ఫీల్ అయితే వెంటనే ప్రస్తుత విద్యా వ్యవస్థ మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే మీరే మీ చేతులారా వాళ్ళ జీవితాన్ని ఖూనీ చేయబోతున్నారు. ఇది తథ్యం. ఇట్లు రామ్ గోపాల్ వర్మ. సో మీ అందరికీ అర్థమైపోయిందిగా ఇవాళ మనం దేని గురించి మాట్లాడబోతున్నామని. ఆ పాయింట్స్లో మీరు గమనించారా? ఏమేమి పాయింట్స్ మీకు ఆర్జీవి గారు చెప్పే ప్రయత్నం చేశారు? ఎందుకంటే ఆర్జీవి గారి వాయిస్ మీ అందరికీ తెలుసు కదా. నిజంగానే ఇంట్రడక్షన్ అవసరం లేని వాయిస్ ఉందంటే అది ఆ వాయిస్. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు మనం దాన్ని విని ఉంటాము. ఇక ఆర్జీవి గారి గురించి ప్రత్యేకంగా మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా రీఇంట్రడ్యూస్ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఆర్జీవి అంటే ఏం చూశారు? కమర్షియల్ మూవీస్ చూశారు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చూశారు. ఆయన స్టైల్లో ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేసే ఆర్జీవి గారు మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మాత్రము ఈ విద్యా వ్యవస్థ పైన యుద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది, దాని ఆవశ్యకత ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం యుద్ధం చేయాల్సిందే అనే ఒక మాట ఇవాళ వినిపించే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా మనం చూస్తే మాత్రం ఏంటంటే ఎవ్రీ జనరేషన్ మారుతున్న కొద్దీ, ఒక్కో జనరేషన్ మారుతున్న కొద్దీ ఆ జనరేషన్ అడ్వాన్స్మెంట్ అన్నది ఉన్నది, అది రెగ్యులర్గా జరిగిపోతుంది. కానీ ఇంకా విద్యా వ్యవస్థ మాత్రం ఎప్పుడో దశాబ్దాల క్రితమే ఆగిపోయింది, అది ముందుకు కదలట్లేదు. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏంటంటే మీరు ఏం నేర్చుకోవాలి, మీరు ఏం నేర్చుకుంటున్నారన్న దానిపైన ఏ స్టూడెంట్కి క్లారిటీ లేని సందర్భం చాలా పరిస్థితుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. వాటి నుంచి కొత్తగా తీసుకోవాల్సిన ఉద్దేశంతోనే ఇవాళ ఆర్జీవి గారు ఏదైతే యుద్ధం ప్రకటించారో ఆ యుద్ధంలో మేమందరం భాగస్వాములు అయ్యాము. మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఈ ప్రోగ్రామ్ని ఇన్వైట్ చేస్తున్నాను. నిజంగానే విద్యా వ్యవస్థ ఆర్జీవి గారి వాయిస్లో వినిపించినంత భయంకరంగా ఉందా, లేకపోతే డిఫరెంట్గా ఉందా? అది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. అందులో భాగంగానే ఇవాళ మనం చూస్తున్నాము ఆ వాయిస్లో వినిపించిన చాలా విషయాలు మరొకసారి మనం డిస్కస్ చేసుకుందాము. అవి కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ డిస్కస్ చేసుకునే క్రమంలో ఖచ్చితంగా ఆర్జీవి గారికి ఒక సమూజీ కావాలని మేము అనుకున్నాం. అందులో భాగంగానే ఒక వ్యక్తిని మేము సెలెక్ట్ చేసాం. ఆ వ్యక్తి పేరు ఆకేళ్ల రాఘవేంద్ర. ఎంతోమంది బ్యూరోక్రాట్లను తయారు చేసే ఒక గురువు కాబట్టి ఆయన చేసే ఆ టీచింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన చెబుతున్న పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ బ్యూరోక్రాట్లని, గవర్నమెంట్ ఆఫీసర్లను తయారు చేసి మన లాంటి వాళ్ళని పాలించేందుకు ఒక వ్యవస్థగా వాళ్ళు తయారవుతున్నారు. ఇవాళ ఆ వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆకేళ్ల రాఘవేంద్ర గారు నిజంగానే ఆర్జీవి గారు వినిపించిన ఏదైతే వర్షన్ ఉందో ఆ వర్షంతో ఏకీభవిస్తారా, విభేదిస్తారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యా వ్యవస్థకు సంబంధించి మామూలుగా ఎవరైనా ఒక ఫిలాసఫరు, థింకరు, సోషల్ యాక్టివిస్టు మాట్లాడడం అన్నది ఓకే. కానీ వాళ్ళ అత్యంత అరుదైన విషయం ఏంటంటే ఆర్జీవి గారు విద్యా వ్యవస్థ మీద యుద్ధం అనే పేరుతోటి, గన్ షాట్ అనే పేరుతోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా మార్చబోతోంది అనేది, ఇది సెమినార్ అందామా, వర్క్షాప్ అందామా, సింపోజియం అందామా, థింక్ ట్యాంక్ అందామా, ఏది కాకపోతే సరదాగా ఒక 1 hour పాటు అందరం కలిసి మాట్లాడుకుందాం అందామా. ఇక్కడైతే నేను తక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను, ఆర్జీవి గారు ఎక్కువ మాట్లాడాలని, అంతకన్నా ఇంపార్టెంట్ మీరు ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. మీతో పాటు కొంతమంది లెక్చరర్లని, ఫ్యాకల్టీలని, ఎక్స్పర్ట్స్ని కూడా పిలవడం జరిగింది.
స్టూడెంట్స్ ఆర్జీవి గారిని క్వశ్చన్స్ అడగడం, ఆ క్వశ్చన్స్కి ఆయన ఆన్సర్లు ఇవ్వడం. ఆయన చెప్పింది ప్రతిదీ తలవపాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న మాట్లాడుతున్న ఇప్పుడు నేను కానీ లేదా ఆర్జీవి సార్ కానీ మాకు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసు, మిగతా వరకు తెలియదనే భ్రమలు మా ఇద్దరికీ లేవు. మీకు మాకన్నా బాగా తెలిసి ఉండొచ్చు, మీరు చెప్తే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము చెప్తే మీరు నేర్చుకోవడానికి ఉంటే సరిపోతుంది. అందుకని మీరు క్వశ్చన్స్ అడగచ్చు, కౌంటర్ చేయొచ్చు, ఆర్గ్యూ చేయొచ్చు, డిస్కస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో అట్లాంటి ఒక అవకాశాన్ని ప్యాసివ్గా కాకుండా యాక్టివ్గా కాకుండా ప్రోయాక్టివ్గా మీరందరూ ఉండాలని కోరుతూ లెట్ us begin the show.